ఇక జనసురాజ్ పార్టీకి 4 నుంచి 7 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక అన్ని పార్టీ అదర్ పార్టీ ఏదైతే స్వతంత్ర అభ్యర్థులుగా లేకపోతే చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తున్నారో వాళ్ళకు కూడా 6 మంది అసెంబ్లీ వాళ్ళు కూడా 6 గెలిచే అవకాశం ఉందని అయితే మనకి సర్వే చెప్పడం జరిగింది. సో మరి టోటల్ గా ఈ సర్వేలో చూసుకుంటే ఖచ్చితంగా మహాగఠబంధన్ అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తేజస్వి యాదవ్ ప్రజా సమస్యల మీద, నిరుద్యోగం మీద, అదేవిధంగా కార్మిక సమస్యల మీద పెద్ద ఎత్తున కొట్లాడడం జరిగింది. అతను పెట్టేటువంటి బహిరంగ సభలకు కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది, యువత నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అయితే ఇంకో పక్క మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బీహార్లో గెలవాలని ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. సో మరి బీహార్ ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపుతారనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నవంబర్ 11న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎప్పుడైతే ఉన్నాయో బీహార్లో కూడా నవంబర్ 11న ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా నవంబర్ 14న రిజల్ట్ ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారో చూద్దాం.